గైస్ గుడ్ మార్నింగ్. నేను మధు. యు ఆర్ ఆల్ వెరీ ఫెమిలియర్ దట్. అయితే ఈరోజు నాకు ఒక ప్లేస్మెంట్ ఎగ్జామ్ ఉందన్నమాట. ఆ ఎగ్జామ్కి వెళ్తున్నా. ఈరోజు యాక్చువల్లీ మా కాలేజ్ అయితే ఎవరీ క్లాస్ క్యాన్సిల్డ్ అనమాట డ్యూ టు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బర్త్డే అనమాట ఈరోజు. అయితే మాకు ఈరోజు క్యాన్సిల్డ్ అనమాట. బట్ నేను కాలేజ్కి వెళ్తున్నా ఎందుకంటే ఈరోజు నాకు ఒక ప్లేస్మెంట్ ఎగ్జామ్ ఉన్నింది. అయితే నేను చాలా అన్లక్కీ పర్సన్ అనమాట. ఇప్పుడు దాకా నేను ఒక 10+ ఎగ్జామ్స్ రాస్తే ప్లేస్మెంట్ ఎగ్జామ్స్, నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ క్వాలిఫైడ్. సో అట్లీస్ట్ ఈ ఎగ్జామ్ అన్నా క్వాలిఫై అవ్వాలని అనుకుంటున్నాను. అయితే నా దగ్గర ల్యాప్టాప్ కూడా లేదు, ఇంకా కొనుక్కోలేదు. కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనుకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చేశారు. కాలేజ్ మీకు ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేయదు ఈ ఎగ్జామ్కి, చాలామంది ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, మీరు ఓన్గా ట్రై చేసుకోండి అన్నారు. సో ఇప్పుడు వెళ్ళి కష్టపడాలా, లైక్ ఎవరితో ల్యాప్ అడగాలి, ఏం చేయాలి అనేది ఆలోచించాలి. అయితే ఈ ఎగ్జామ్ అన్న క్వాలిఫై అవ్వాలని కోరుకుందాం. ఓకే, రిమైనింగ్ ప్రాసెస్ అంతా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో, నేను వచ్చేసాను. అయితే ల్యాబ్ తీసుకున్నాను, ఎలాగోలాగా తెలిసిన వాళ్ళని అడిగేశాను. అయితే నేను ఈరోజు ల్యాబ్లో కూర్చున్నాను. ఇది మైక్రోవేవ్ అండ్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ల్యాబ్ అనమాట. సీ దేర్, ఇక్కడ ఉంది కదా లైక్ బోర్డ్, అక్కడ ఉంది కదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మైక్రోవేవ్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ల్యాబ్లో కూర్చున్నాను. సో అక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే నేను ల్యాబ్ తీసేసుకున్నాను, ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడానికి రెడీ కూర్చున్నాను. నాతో పాటు ఒక్కనే ఉన్నాను. సో ఐ డోంట్ వాంట్ ఎనీ హెల్ప్. ఐఎమ్ గోనా టు అటెంప్ట్ మై ఎగ్జామ్ బై ఓన్. చూద్దాం, ఈ ఎగ్జామ్ అన్నా క్లియర్ అవ్వాలని కోరుకుందాం. అయితే బట్ ఏదో ఒక రోజు సర్ప్రైజ్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. థ్యాంక్ యూ గైజ్. ఆల్మోస్ట్ టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ చూడండి, ఇక్కడ స్క్రీన్ స్టార్ట్ టెస్ట్ అనేది ఆప్షన్ ఉంది. నేను టెస్ట్ ఇంకా స్టార్ట్ చేయబోతున్నాను. అయితే ఎవరు లేరు, ఒక్కరిని కష్టపడుతున్నాను. బట్ కొంచెం నర్వస్గా కూడా ఉంది, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయంట. సో కొంచెం కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. హోప్ ఆల్ ది బెస్ట్ చెప్పేసుకోండి. థ్యాంక్ యూ. సో ఎగ్జామ్ అయిపోతే ఇంకా ఏదైతే ప్లేస్మెంట్ ఎగ్జామ్ అయిపోగానే ఇంకా వచ్చేసాను. అయితే ఈరోజు మాకు కాలేజ్ క్యాన్సిల్ అయితే అయ్యిందని చెప్పాను కదా క్లాసెస్, ఎందుకంటే ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వాళ్ళ బర్త్డే అనమాట. సో పుట్టినరోజు. అయితే ఇది శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే టాప్ మెడికల్ హాస్పిటల్లో వన్ ఆఫ్ ది అనమాట. ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ లైక్ కన్స్ట్రక్షన్ కానీ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంది, లైక్ ఒక పెద్ద బంగ్లా లాగా అసలు హాస్పిటల్ అనమాట. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా ఫ్రీగా ఉంటాయి. అండ్ ఇక్కడ వైద్యం కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు. హాస్పిటల్ ఎప్పుడో సిన్స్ 2000 అండ్ నాట్ 2000 1980s అలా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. బట్ అప్పటికే ఈ ప్లానింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు చూపించాలి అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనము శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ అనమాట ఈ హాస్పిటల్ పేరు. అయితే మేము దీన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఇక్కడ బాగా ఫేమస్ అనమాట, దానికి అలా పేరు పెడతాము. అందరూ అలాగే ప్రొనౌన్షియేట్ చేస్తారు. సో ఈ హాస్పిటల్ ఫెసిలిటీ ఏంటంటే లైక్ మ్యాక్సిమం అన్ని ఫెసిలిటీస్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది నేను పైన ఫ్లోర్ నుంచి క్యాప్చర్ చేసింది. సో ఇక్కడ మీకు చూపించాలి అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నా. ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీగా ఉంటాయి, ఎవరైనా వచ్చి చూపించుకోవచ్చు. డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. అండ్ ఇది నైట్ టైం అనమాట. సో ఈరోజు భగవాన్ బర్త్డే కదా, సో అందుకు ఇది నైట్ టైం ఇలా ఉండింది. యాక్చువల్లీ అయితే ఇంత కలర్ఫుల్గా ఉండేది కాదు, బట్ ఇది నైట్ టైం కావడం చేత చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ కానీ డెకరేషన్ కానీ, సో ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి వెరీ గ్రేట్. మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నా. అండ్ ఇవన్నీ మెమరీస్ అంతే, జస్ట్ ఫర్ మళ్ళీ సమ్ అదర్ టైంలో చూసుకుంటే వావ్ ఐ హ్యావ్ సీన్ దిస్ అని అనిపించేలా ఉండాలని సో రికార్డ్ చేశాను. చాలా బాగా అనిపించింది, అందుకే మీకు షేర్ చేద్దామని చూపిస్తున్నాను. అయితే నాకు ఒకటి అనిపించేది ఏంటంటే, ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది కదా, ఇందులో ఎంబీబీఎస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ డిఫరెంట్ సమ్ అదర్ కంట్రీస్లో నుంచి కూడా వర్క్ చేయడానికి ఇక్కడ హాస్పిటల్కి వస్తారనమాట. సో అలాంటప్పుడు ఇక్కడ ఎంబీబీఎస్ సారీ ఫర్ దట్, ఎంబీబీఎస్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కదా అని నా ఒపీనియన్ అనమాట.
అయితే మేము ఇంకా ఇక్కడ సో క్యాప్చర్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ భగవాన్ది పూజ అనమాట ఈరోజు. లైక్ బర్త్డే కాబట్టి భజన చేస్తారు. సో ఆ రథం అయితే వెళ్తుంటే మేము క్యాప్చర్ చేస్తాను కొన్ని ఇమేజెస్, ఎలా చేస్తున్నారు అండ్ అక్కడ నుంచి వెహికల్ ఎలా వెళ్తుంది అన్నది ఇక్కడ క్యాప్చర్ చేసి చూపించాను. సో ఇక్కడంతా లైక్ భజన్ కాబట్టి దే ఆర్ భక్తి పాటలు పాడుతూ లైక్ భగవాన్ని పూజిస్తూ ఉంటారనమాట. వీఆర్ ఆల్సో డివేటీస్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది కంప్లీట్గా వీడియో అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నా డిన్నర్ అనుకుంటా. ఎస్ డిన్నర్. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక హాస్టల్లో ఉన్నాను. అది ఎందుకు ఏంటి అనేది కూడా తర్వాత వీడియోలో చెప్తాను. సో నేను కంప్లీట్ చేసేసాను. అంతకంటే ముందుగా నాకు ఏమి ఇచ్చారు, నెక్స్ట్ నా డిన్నర్లో స్పెషాలిటీస్ ఏంటి అవన్నీ నేను చెప్తాను అన్నట్టు. అయితే జస్ట్ ఒక 1 సెకండ్ వీడియో, జస్ట్ ఆ వీడియో కొంచెం ముందులో ఉంది, అప్పుడు నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది. ఇంకా నాతో పాటుగా మా ఫ్రెండ్స్ కూడా కూర్చున్నారు. అండ్ దీస్ ఆర్ ద వెరీ గుడ్ ఫ్రెండ్స్. అసలు చాలా మంచి పిల్లలు, నిజంగా చాలా సపోర్టివ్గా ఉంటారు. సో ఈరోజు నాకు డిన్నర్లో ఇచ్చినవి ఏంటంటే ఒక అప్పడం ఇచ్చారు, నెక్స్ట్ ఫుల్ రైస్ అండ్ ఊరగాయి అండ్ ఏదో వెజిటేబుల్ ఫ్రై అండ్ ఇది వచ్చి పప్పు, రసం, పెరుగు అండ్ సాంబార్ అనమాట. సో ఈరోజు ఇది నా డిన్నర్ ప్లానింగ్ అనమాట. అలాంగ్ విత్ దిస్ నేను ఒక పరోటా కూడా చెప్పాను ఎక్స్ట్రా. సో నా కోసం పరోటా కూడా తీసుకొచ్చారు. ఇది నేను ఉంటున్న బయట ఒక పీజీ టైప్ అనమాట. ఇట్స్ లైక్ ఎన్ పీజీ అంటారుగా, సో అదన్నట్టు. ఈరోజు నా డిన్నర్ అయితే ఇలా ఉన్నింది. బట్ నేను కంప్లీట్గా నా నా డే ఎలా ఉన్నింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బయట అనమాట. ఈవినింగ్ ఫ్రెండ్స్తో ఇలా బయట కూర్చున్నప్పుడు లైక్ ఊరికి క్యాప్చర్ చేశాను అంతే. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ నైట్ ఇంకా తినేసాము, డిన్నర్ అయిపోయింది. ఇది మూన్ అనమాట. అయితే చంద్రుడు సరిగా కనపడలేదు నా కెమెరాకి, బట్ ఊరికి ఏదో క్యాప్చర్ చేయాలని క్యాప్చర్ చేశాను. హోప్ మీరు అందరూ దాన్ని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ వాక్ అలా వచ్చాము, చాలా ప్లెజెంట్గా ఉన్నింది ఈవినింగ్ లైక్ అలా. ఇంకా రూమ్కి వచ్చేసాను. నెక్స్ట్ ఇంకా నడిచేసుకొని వచ్చేసాను. ఇంకా రూమ్కి వచ్చేసి వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటుంది కింద, నేను పైనకి వచ్చేసి ఇంకా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నానో అదంతా ఇప్పుడు రూమ్లో కూర్చొని చేస్తున్నాను. హోప్ నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్.